హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో రీసెంట్ గా వన్ ప్లస్ నాట్ 6 సిరీస్ అయితే లాంచ్ చేసింది. ఆల్మోస్ట్ మనకి 15 డేస్ అవుతుంది మొబైల్ అయితే లాంచ్ చేసి. సో ఇప్పుడు మనం దాని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం అయితే చూద్దాం. అలాగే దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. హాయ్ గైస్, నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మన స్క్రీన్ మీద అయితే చూద్దాం. అలాగే లాస్ట్ జనరేషన్ నాట్ 5 సిరీస్ తోటి అయితే ఈ యొక్క నాట్ 6 అయితే కంపేర్ చేద్దాం. ఏమేమి అప్గ్రేడ్ చేశారో అయితే కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ డిస్ప్లే వచ్చేసరికి మనకి సేమ్ డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు సేమ్. ఇక్కడ రిఫ్రెషింగ్ రేట్ అనేది చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి 144 ఉంటే ఇప్పుడు 165 రిఫ్రెషింగ్ రేట్ కి అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి లాస్ట్ టైం 1800 పీక్ బ్రైట్నెస్ ఉంటే ఇప్పుడు మాత్రం 3600 పీక్ బ్రైట్నెస్ తోటి అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి కొత్త మొబైల్ కాబట్టి ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నాట్ 6 లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వైఫై 7 తోటి అయితే రన్ అవుతుంది. లాస్ట్ టైం మనకి వైఫై 6 తోటి అయితే సపోర్ట్ ఇచ్చారు. లాస్ట్ టైం మనకి ఓన్లీ IP66 ఒకటే ఇచ్చారు. ఇప్పుడు మాత్రం IP66, IP67, 68, 69 అలాగే 69K వరకు అయితే ఈ యొక్క మొబైల్ అయితే మనకి ఇచ్చారు. బ్యాటరీ కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి 6800 mAh ఉంటే ఇప్పుడు మాత్రం 9000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ మనకి 2200 బ్యాటరీ అయితే మనకైతే పెరిగింది. అదే 80 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అన్ని ఉంటాయి. లాస్ట్ జనరేషన్ లో ఏమేమి చిప్స్ ఉన్నాయో సేమ్ అదే చిప్స్ ఈ యొక్క వన్ ప్లస్ నాట్ 6 లో అయితే మనం చూడొచ్చు. సో పేరు మార్చారు. సో పర్ఫార్మెన్స్ అనేది మొత్తం సేమ్ ఉంటుంది. మనకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనం అయితే నోటీస్ చేయవచ్చు. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఫ్రంట్ అండ్ సైడ్స్ మొత్తం ప్లాస్టిక్ బాడీని అయితే యూజ్ చేశారు. సో ఆ ప్రైస్ లో కొంచెం మనకి మ్యాట్ ఫినిష్ తెచ్చుంటే కొంచెం మొబైల్ అనేది మనకి ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉండేది. డిజైన్ పరంగా అయితే మొబైల్ అయితే బాగుంది. ఏదైతే మనకి ఎడ్జెస్ అనేది వైట్ లైన్ ఇచ్చారో సో నాకు అయితే చాలా బాగా నచ్చింది. అలాగే మొబైల్ వెయిట్ వచ్చేసరికి 216 గ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే థిక్నెస్ వచ్చేసి మనకి 8.5 mm థిన్ అయితే ఈ యొక్క మొబైల్లో అయితే మనం చూడొచ్చు. ఇక డిస్ప్లే విషయానికొస్తే సో లాస్ట్ టైం మనకి నాట్ 5 సిరీస్ లో ఏదైతే డిస్ప్లే యూజ్ చేశారో సేమ్ డిస్ప్లే మనకి ఈసారి నాట్ 6 లో కూడా తీసుకొచ్చారు. సో అదే 1.5K AMOLED డిస్ప్లే, కానీ ఇక్కడ మనకి రిఫ్రెషింగ్ రేట్ అనేది పెంచారు. లాస్ట్ టైం మనకి రిఫ్రెషింగ్ రేట్ 144 హెచ్ రేట్ ఉంటే ఈసారి 166 హెచ్ రేట్ అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి పీక్ బ్రైట్నెస్ కూడా చేంజ్ చేశారు. లాస్ట్ టైం మనకి 1800 పీక్ బ్రైట్నెస్ ఉంటే ఈసారి మనకి 3600 పీక్ బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి లాస్ట్ టైం నాట్ 5 సిరీస్ లో మనకి కార్నింగ్ గొరిల్లా విక్టస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వన్ ప్లస్ తన ఓన్ ప్రొటెక్టింగ్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. సో దానికి ఒక పేరు పెట్టారు, అది క్రిస్టల్ గైడ్ గ్లాస్. మీకు ఎక్కడ అది డిసప్పాయింట్ చేయదు. ఈవెన్ మనకి ప్రైమ్ నెట్ఫ్లిక్స్ 4K లో హెచ్డిఆర్ సపోర్ట్ తోటి అయితే మనకి ఈ యొక్క డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. అలాగే రిఫ్రెషింగ్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి గేమ్స్ ఆడినప్పుడు డిస్ప్లే అనేది మనకి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈసారి మనకి 8s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఆ బడ్జెట్ మొబైల్ రేంజ్ లో అయితే ద బెస్ట్ ప్రాసెసర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి బీజిఎంఐ 120 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి 165 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మొత్తం మ్యాక్స్ అన్ని గేమ్స్ లో మనకి మ్యాక్స్ FPS అయితే మనం చూడవచ్చు. గైరో కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. గైరోకు సంబంధించిన అన్ని సెన్సార్స్ అయితే మన యొక్క మొబైల్ అయితే చూడొచ్చు. ఏదైతే మనం 6 యాక్సిస్ గైరోస్కోప్స్ అంటామో సో ఆ సెన్సార్స్ అన్ని మనకి ఈ యొక్క మొబైల్ అయితే చూడొచ్చు. అలాగే మనకి మొబైల్ హీటింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి 40-44 సెల్సియస్ వరకు అయితే మన యొక్క టెంపరేచర్ అయితే చూడవచ్చు. మొబైల్ హీటింగ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనమైతే నోటీస్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ అనేది హీట్ అవుతుందో అప్పుడు మనకి ఎక్కువ ఈ యొక్క ఎఫ్పిఎస్ డ్రాప్ కావడం, ఫ్రేమ్ డ్రాప్స్, మొబైల్ అనేది ల్యాగ్ కావడం అయితే మనం నోటీస్ చేయొచ్చు. కానీ రూమ్ టెంపరేచర్ లో కానివ్వండి, కొంచెం కూల్ ఏరియాస్ లో మనం గేమ్స్ ఆడినప్పుడు మనం ఎలాంటి ల్యాగ్స్ గానీ, ఫ్రేమ్ డ్రాప్స్ అనేది మనం ఎక్కువ నోటీస్ చేయం. ఓన్లీ మొబైల్ అయితే ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు మనకి ఈ యొక్క ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ఎఫ్పిఎస్ డ్రాప్ కావడం అయితే మనం నోటీస్ చేయొచ్చు.
మిగతావన్నయితే చాలా అంటే చాలా బావుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే. ఓన్లీ జస్ట్ హీట్ అయినప్పుడు మాత్రమే కొంచెం మొబైల్ అనేది ల్యాగ్ కావడం మనమైతే నోటీస్ చేయొచ్చు. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ టైమ్ మనకి ఏ కెమెరాస్ యూజ్ చేశారో సేమ్ అదే కెమెరా మన ఈ యొక్క నార్డ్ 6లో యూజ్ చేశారు. అదే 50 ఎంపీ మెయిన్ కెమెరా అలాగే 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరానైతే యూజ్ చేశారు. కానీ ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి లాస్ట్ టైమ్ మనకి 50 ఎంపీ తీసుకొస్తే ఈసారి మనకి 32 ఎంపీ మాత్రమే తీసుకొచ్చారు. సో, కంపెనీ అయితే ఎందుకు అలా చేసిందో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే లేదు. ఆ ప్రైస్‌లో కొంచెం అదే సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చుంటే బావుండే అనిపిచ్చింది. కానీ మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4కే 60 ఎఫ్‌పిఎస్ వరకైతే మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 4కే 30 ఎఫ్‌పిఎస్ వరకైతే మనం వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో, ఫోటోస్ గూడా చాలా అంటే చాలా బావుంటాయి. మీరు స్క్రీన్ మీద గూడా చూడొచ్చు. సో, కొన్ని శాంపిల్స్ అయితే మనమైతే ఈ యొక్క మొబైల్ నుంచి అయితే క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అయితే మనం ఈ యొక్క స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో, కెమెరా గూడా చాలా అంటే చాలా బావుంది. కొంచెం ఆహ్, ఆ ప్రైస్‌లో కొంచెం కెమెరాస్ అనేది ఇంకొంచెం క్వాలిటీ పెంచుంటే నాకు బెటర్‌గా అనిపిచ్చేది. ఇక బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఈసారి మనకి 9000 ఎంఏహెచ్ బ్యాటరీనైతే తీసుకొచ్చారు. లాస్ట్ టైమ్ మనకి నాట్ 5లో కేవలం మనకి 6800 ఎంఏహెచ్ బ్యాటరీనైతే తీసుకొచ్చారు. ఆల్‌మోస్ట్ మనకి 2200 ఎంఏహెచ్ బ్యాటరీనైతే పెంచారు లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే. మనకి సేమ్ చార్జర్‌నైతే ప్రొవైడ్ చేశారు. సో, అదే 80 వాట్స్ సూపర్ హుక్ చార్జర్‌ని ప్రొవైడ్ చేశారు. సో, మనకి జనరల్ యూజ్‌కి ఆల్‌మోస్ట్ మనం 2 డేస్ వరకైతే వాడుకోవచ్చు. ఇక హెవీ యూజర్స్‌కొచ్చేసరికి ఈ మొబైల్ అనేది మనకి ఆల్‌మోస్ట్ 8-9 హవర్స్ అయితే మన యొక్క బ్యాటరీ హెల్త్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అంతకంట ఎక్కువ మనకైతే బ్యాటరీ అనైతే రాదు. ఆల్‌మోస్ట్ మనకి 8-9 అవర్స్ అయితే ఈ యొక్క బ్యాటరీ హెల్త్ అనైతే మనకు వస్తుంది. ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్‌ప్లే. సో, డిస్‌ప్లే చాలా అంటే చాలా బావుంది. మనకి ప్రైమ్ అలాగే నెట్‌ఫ్లిక్స్ ఆల్‌మోస్ట్ మనకి హెచ్‌డీఆర్ సపోర్ట్ అయితే ఉంది. మిగతా అన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకి ఆల్‌మోస్ట్ అన్నీ మనకి 4కే అయితే సపోర్టింగ్ అయితే ఈ యొక్క మొబైల్ నుంచి అయితే మనం చూడొచ్చు. అలా సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్. సో, ప్రాసెసర్ ఆ బడ్జెట్‌లో చాలా అంటే చాలా బావుంటుంది. సో, కొంచెం కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుంటే బావుండే. ఎప్పుడైతే మొబైల్ అనేది హీట్ అవుతుందో గేమ్స్‌లో మనం ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ కావడం అనేది మనం ఎక్కువ నోటీస్ చేయవచ్చు. సో, కొంచెం కూలింగ్ సిస్టమ్ అనేది పెంచుంటే కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అలాగే ఇంకొకటి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్యాటరీ. సో, బ్యాటరీ ఆల్‌మోస్ట్ మనం 2 డేస్ వరకైతే యూజ్ చేసుకోవచ్చు. సో, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బ్యాటరీ. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిసప్పాయింట్ చేసింది ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ. సో, మొత్తం ప్లాస్టిక్ యూజ్ చేశారు మొబైల్ మొత్తం. సో, ఆ ప్రైస్‌లో కొంచెం మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చుంటే నాకు కొంచెం బెటర్ ఆప్షన్ అనిపిచ్చేది ఈ యొక్క మొబైల్ నుండి. సో, కొంచెం ప్లాస్టిక్ బాడీ యూజ్ చేయడం వల్ల నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ మంచి ఆహ్, ఆహ్, డిజైన్ అయితే మనమైతే నోటీస్ జేయొచ్చు. ఏదైతే వైట్ లైన్ ఉందో నాకది చాలా అంటే చాలా బా నచ్చింది డిజైన్ పరంగా. అలాగే ఇంకొక కాన్ వచ్చేసి మొబైల్ హీటింగ్. కొంచెం ఆహ్, కూలింగ్ సిస్టమ్ కొంచెం పెంచుంటే బాగుండనిపించింది. ఎందుకంటే మొబైల్ హీట్ అవ్వడం వల్ల కొంచెం లాగ్స్ అనేదైతే మనం ఎక్కువ నోటీస్ చేస్తున్నాం. సో, కొంచెం కూలింగ్ సిస్టమ్ అనేది పెంచుంటే నాకు ఆహ్, కొంచెం బెటర్‌గా అనిపిచ్చేది. అలాగే సెల్ఫీ కెమెరా. లాస్ట్ టైమ్ 50 ఎంపీ కెమెరా తీసుకొచ్చారు. సో, ఇప్పుడు అదే 50 ఎంపీ కెమెరా తీసుకొచ్చుంటే కొంచెం మనకి బెటర్‌గా అనిపిచ్చేది. సో, 32 అనేది మంచి కెమెరా. కానీ కొంచెం అదే లాస్ట్ టైమ్ సెల్ఫీ కెమెరా ఏదైతే యూజ్ చేశారో సేమ్ అదే 50 ఎంపీ తీసుకొచ్చుంటే మనకి కొంచెం ఇంకా మొబైల్ అనేది మనకి చాలా బాగుండే. మీకు నార్డ్ 6 గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనైతే అనుకుంటున్నాను. సో, కొంచెం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ యువర్ డే.